ఈ తరం అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన మహ్మద్ షమి కొన్నాళ్లుగా భారత పేస్ బౌలింగ్ విభాగానికి కీలకంగా ఉన్నాడు. ముఖ్యంగా టెస్టులు, వన్డేల్లో అతడు గణనీయమైన ప్రభావం చూపుతున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో భారత్ ఫైనల్కు చేరడంలో షమి ప్రధాన పాత్ర పోషించాడు. 7 మ్యాచ్ల్లోనే 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన వీరుడిగా నిలిచాడు. ఈ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్లో షమికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్పై విమర్శలొచ్చాయి. హార్దిక్ పాండ్యా గాయపడిన తర్వాత షమికి ఛాన్స్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో షమితో పాటు రోహిత్ శర్మ, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు మరికొంతమంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్లో తుది జట్టు నుంచి తప్పించినప్పుడు ఎలా ఫీల్ అయ్యావనే ప్రశ్న షమికి ఎదురవగా తనకిది అలవాటైపోయిందని షమి ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. 2015, 2019 ప్రపంచ కప్తో పాటు 2023 వరల్డ్ కప్లోనూ ఇలానే జరిగింది. నాకు అవకాశం దక్కగానే మంచి ప్రదర్శనలు ఇచ్చి నన్ను మళ్లీ డ్రాప్ చేయాలనే ఆలోచన టీం మేనేజ్మెంట్కు రాకుండా చేశా. కష్టపడి పనిచేస్తూ నిరూపించుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. తుది జట్టులో ఛాన్స్ దక్కకపోతే బెంచ్కు పరిమితమై మైదానంలోని ఆటగాళ్లకు నీళ్లు మాత్రమే ఇవ్వగలను. అందుకే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది అని షమి అన్నాడు. ఇక గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమి కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం కోలుకున్న అతడు సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో జరగనున్న 2 టెస్టుల సిరీస్తో పునరాగమనం చేయాలని చూస్తున్నాడు.